టమోటాలను చాలామంది ఇష్టంగా తింటారు. కూరగా, అలా చట్నీగా తింటారు. అలాగే పప్పుతో పాటు అనేక రకాల వంటల్లో టమాటాలను వేస్తారు. ఇవి కూర రుచిని మరింత పెంచుతాయి. అయితే టమాటాలు అధికంగా తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని, కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. టమాటాలు పోషకాలతో నిండి ఉంటాయి. టమాటాల్లోని విటమిన్లు, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి. కానీ టమాటాల్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాలకు బదులుగా ప్రతికూల ప్రభావాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే కొంతమంది టొమాటోలను నివారించాలని కూడా సలహా ఇస్తారు. ఎక్కువ టమాటాలు తినడం వల్ల పేగు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆమ్లత్వం, ఉబ్బరం వంటి కడుపు సమస్యలను నివారించడానికి పరిమితుల్లో టమాటాలు తినాలని సూచిస్తున్నారు. టమోటాలు ఎక్కువ తినే వ్యక్తులు ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ లక్షణాలను అనుభవించవచ్చు. ఇంకా టమోటాలు ఆమ్లత్వం, గుండెల్లో మంట వంటి సమస్యలను కూడా కలిగిస్తాయి. మీకు ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఉంటే మీరు టమోటాలు తినకుండా ఉండాలి. మీకు ఎసిడిటీ, గుండెల్లో మంట ఉంటే టమోటాలు తినకుండా ఉండడం కూడా మంచిది. వాస్తవానికి టమోటాలు ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం టమోటాలను పెద్ద పరిమాణంలో తీసుకోవడం వల్ల మూత్రాశయ చికాకు వస్తుంది. మీరు అలాంటి సమస్యలతో బాధపడకూడదనుకుంటే టమోటాలను ఎక్కువగా తినడం మానుకోండి. లేకుంటే మీరు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. టమోటాలు సరైన పరిమాణంలో, సరైన పద్ధతిలో తీసుకుంటేనే అవి మీ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. టమోటో గింజలు కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే కిడ్నీలో రాళ్లు ఉన్నవారు టమోటాలకు దూరంగా ఉండడం మంచిది. ఇంకా పెద్ద మొత్తంలో టమోటాలు తినడం వల్ల అలర్జీ ప్రతిచర్యలు కూడా వస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఏదైనా మితంగా తీసుకుంటే మంచిదని, ఎక్కువగా తీసుకుంటే హాని తప్పదంటూ పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది.